శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ సోమవారము 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అని దినఫలాల కార్యక్రమంలో ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రముగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానముగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది పెరుగుతుంది గాక. జయోస్తు. వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది అంటే, కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణముగా ఇతరులతో వివాదాలు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత అప్రమత్తముగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆర్థికంగా కొంత నష్టపోయేటువంటి విధానము సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. జయోస్తు. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తున్నాను. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్యపరంగా సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ అడ్డంకులు కలిగేటువంటి విధానముగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణంలో ఉంటున్నాయి గాక. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఏర్పాటు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి విధానముగా ఉన్నది. జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. కుటుంబ విషయాలలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా నడుస్తూ ఉంటాయి. సోదరులకు సంబంధించినటువంటి బాంధవ్యాలు బంధుత్వాలు మెరుగుపడేటువంటి విధానముగా ఉన్నది. జయోస్తు. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి విధముగా ఉన్నది. ప్రారంభించినటువంటి పనులు మధ్యలోనే ఆగిపోయే విధముగా ఉన్నది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే విధముగా ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడుకోండి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసొచ్చే విధముగా లేవు. ఈరోజు ధనపరమైనటువంటి విషయాలలో నిదానముగా 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానముగా పరిష్కరించుకుంటారుగాక. వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించే లాభాల బాటన పడేటువంటి విధమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఖర్చులకు తగినటువంటి ఆదాయము మీ చేతికి లభించి తీరుతుంది. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారుగాక. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. దూరదేశం నుండి సమాచారం మీకు అందుతుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించినటువంటి రీతిలో లాభాలు ఉండవుగాక. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. పాత రుణాలు తీర్చుకుంటారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభించి తీరుతాయి. ధనాదాయము బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత మీకు లభించి తీరుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల యొక్క అనుగ్రహము కలిగి వ్యాపారాలు మీరు సమన్వయముగా చేసుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి
ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులను పరిష్కార మార్గం వైపు చేసుకుంటారు. నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు అనేటువంటివి మీకు పెరుగుతాయిగాక. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపము దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు మీరు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి తీరుతాయి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు మీకు అందుతాయిగాక. కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. దూర ప్రయాణాలు ఉంటే గనక వాయిదా వేసుకోవడం మంచిది. ధన విషయంలో ఇతరులతో మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి విధానముగా ఉండబోతున్నది కనుక మాట ఇవ్వొద్దండి. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందులు పడతారు. వృత్తి ఉద్యోగాలలో నిలకడ అనేటువంటిది లోపిస్తుంది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయేమో, జాగ్రత్త వహించండి. మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉందో తెలియజేస్తాను. నూతన వాహనం కొనుగోలు చేసుకునేటువంటి విధముగా చూస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టినటువంటి పనులు అప్రయత్నముగా పూర్తి అవుతాయి. బంధుమిత్రుల సమాగమనము ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మీకు మేలు జరుగుతుంది. ప్రశంసలు అందుకుంటారుగాక. జయోస్తు.